ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 134వ కీర్తన 3వ వచనము. యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, భూమి ఆకాశమును సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక అని వాగ్దానం ఇచ్చుచున్నాడు. ఇది యాత్ర కీర్తన. ఇశ్రాయేలీలు యెరూషలేము యాత్ర చేయనప్పుడు వారు యెహోవా పరిశుద్ధ స్థలమైన యెరూషలేము వైపు తమ చేతులెత్తినప్పుడు ఆయన వారిని తన పరిశుద్ధ స్థలమైన సీయోనులో నుండి ఆశీర్వదించును. ఇప్పుడు మనము ఆత్మీయంగా అర్థం చేసుకున్నట్లయితే సీయోను అనగా ఆయన పరిశుద్ధ మందిరము. మనము ఆయన మందిరమునకు వెళ్ళినప్పుడు మన చేతులెత్తి ఆయనను సన్నతించినట్లయితే ఆయన మనలను తన పరిశుద్ధ స్థలమైన సీయోనులో నుండి ఆశీర్వదించును. అందును బట్టి భక్తుడు అంటున్నాడు, కీర్తన గ్రంథము 84వ కీర్తన 10వ వచనం ప్రకారంగా, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అవును, మనము దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే గొప్ప భాగ్యము. కనుక పిల్లరా, దేవుని మందిరము ఆశీర్వాదములు మనము తప్పకుండా పొందుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.